నడవాలి అంటే ఒక నాగరికత కావాలి, అంతే కదండి. సివిలైజేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు కంట్రీస్. ఈ సివిలైజేషన్స్ అనేటువంటిది దేని మీద నడుస్తున్నాయి? సంప్రదాయాల నుంచి నడుస్తున్నాయి, ఆచారాల నుంచి నడుస్తున్నాయి. ఆ సంప్రదాయంలో, ఆ దేశంలో ఏ మహర్షులైతే తపస్సు చేసి వాళ్ళు పూర్వం అనుభవించినటువంటి ఆనందాన్ని సంప్రదాయ ఆచార రూపాల్లో మనకు అందించారో దానిని మనం ఆపకుండా ముందుకు నడిపించి తీసుకువెళ్ళటం అనేటువంటిది దేశ ధర్మం. ఏమండి, ఇప్పుడు ఒక ఉదాహరణకు దేశాన్ని నియంత్రించేటువంటిది ఆచారం అయితే, ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత. దేశంలో అందరూ ఒకటేగా ఉన్నారనుకోండి, ఆటవిక న్యాయం. లేదు, ఎవ్వరూ కూడా బట్ట కట్టుకోకుండా మాట మాట్లాడకుండా ఉన్నారనుకోండి, పాశవిక న్యాయం. లేదు, ఒక్కొక్కరు వారి వారి జ్ఞానాన్ని సముపార్జించుకునేటువంటి విధానంలో శ్రమపడుతూ ఆహారాన్ని పండించుకుంటూ వివిధములైనటువంటి ఆచార వ్యవహారాలతో నిండి ఉండేదాన్ని మనం దేశం అంటాం, లేకపోతే దాన్ని దేశం అనం. దేశం ఎప్పుడు కూడా ఆచార వ్యవహారాలతో నిండి ఉంటుంది కనుక ఆచారం ఇచ్చింది ఎవరు మనకు? ఆ దేశంలో నివసించే పూర్వీకులు. ఆ పూర్వీకులు ఈ దేశాన్ని ఉద్ధరించడానికేగా ఆచారాన్ని ఇచ్చారు. ఆచారం అంటే ఏమి? ధర్మమే.